ఇట్లా ఫ్రైడ్ రైస్ కావాలి ఆంటీ, నేను ఇట్లా అర్జెంటుగా బయటకు వెళ్ళేది ఉంది, కొంచెం స్పీడ్గా చేయరా అని చెప్పింది. అయితే న్యూడిల్స్ వండుతుంది కదా, అది కొంచెం నెగ్లెక్ట్ చేసినా ముద్ద ముద్ద అవుతుందని నేను ఆల్రెడీ చెప్పిన. అందుకోసం అని చెప్పేసి మా మమ్మీ నువ్వు చేసి అతనికి పార్సల్ చేసి ఇచ్చేసేయి అని చెప్పింది. నేను సరే అని చెప్పేసి ఫ్రైడ్ రైస్ అయితే వండడం స్టార్ట్ చేసిన. ఫస్ట్ నేను ఎగ్ అయితే కొట్టుకున్నా, ఆల్రెడీ మీరు చూశారు. ఎగ్ అయితే కొట్టేసిన గ్లాస్లో. ఎగ్ కొట్టిన తర్వాత ఆయిల్ వేసేసి ఎగ్ మంచిగా కొంచెం గోల్డ్ కలర్లో అయ్యే వరకు ఎగ్ ఫ్రై చేసిన. నేను ఫ్రై చేసిన తర్వాత కొంచెం క్యాబేజీ ముక్కలు, ఫ్రైడ్ రైస్లోకి చిన్న చిన్న ముక్కలు కట్ చేసి ఉంటుంది, క్యాబేజీ ముక్కలు, క్యారెట్ ముక్కలు, కొత్తిమీర, కొంచెం కరివేపాకు కూడా, అవన్నీ వేసేసి ఫ్రై చేసిన. తర్వాత మా మమ్మీ రైస్ వేసిందనమాట. అక్కడికి మా మమ్మీ కొంచెం భయపడుతుంది, ఎందుకంటే నేను చాలా రైస్ అవుతుంది కదా, చేయక ఏమైనా తేడా చేస్తుందేమో అని కొంచెం భయపడుతుంది. బట్ చాలా బాగా వచ్చింది టేస్ట్. అతను కొంచెం టేస్ట్ చేసి కూడా చూసి చెప్పిండు అనమాట, బాగుందక్క అని చెప్పేసి చెప్పిండు. సో నేనైతే చాలా బాగా చేసిన, నేను మర్చిపోలేదు వండడం అయితే ఫైనల్గా.